హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. ఓ తమిళ హీరో విజయ్ సేతుపతి లాస్ట్ ఇయర్ ఒక సినిమాని అయితే రిలీజ్ చేశాడు. అంటే ఆ సినిమా పేరు మహారాజా. నితిలన్ స్వామినాథన్ అనే డైరెక్టర్తో ఈ సినిమా మహారాజా సినిమానే తీశారనమాట. సో ఈ సినిమా నిర్మించింది కేవలం 20 కోట్లతో. 20 కోట్లతో నిర్మిస్తే దాదాపు 200 కోట్లు వసూలు చేసిందనమాట. అంటే అంటే పాన్ ఇండియా లెవెల్లో అంటే విజయ్ సేతుపతికి పాన్ ఇండియా లెవెల్లో స్టార్డమ్ ఉంది. కాబట్టి ఆ సినిమాని కూడా మన తెలుగు కూడా డబ్ అయింది అనమాట. అది మహారాజా అనే సినిమా మన తెలుగు కూడా డబ్ అయింది. అదేవిధంగా దేశంలోని అన్ని భాషల్లోని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. అది రిలీజ్ అయితే దాదాపు 200 కోట్లు వసూలు చేసింది అనమాట. అంటే అందులోని ఒక కంటెంట్ ఉంటుంది. ఆ ఏ కంటెంట్ అంటే కూతురు సెంటిమెంట్తో తెరకెక్కించిన సినిమా అనమాట అది. అంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఏదో ఒక రకంగా ఉంటుంది అనమాట. అంటే చాలా న్యాచురల్గానే ఉంటుంది, మనం చూస్తున్నంతసేపు చాలా న్యాచురల్గానే ఉంటుంది అనమాట. కాకపోతే ఫైనల్లో అక్కడ ఆ ట్విస్ట్ అయితే ఫైనల్లో రివీల్ చేస్తారు. అంటే తన సొంత కూతురు కాకపోయినా, అంటే తన కూతురు కోసమని చాలా స్ట్రగుల్ పడతాడు, ఎంతటికైనా తెగిస్తాడనమాట హీరో సేతుపతి. కాకపోతే ఫైనల్లో తెలుస్తుంది తన సొంత కూతురు కాదని. తన సొంత కూతురు కాకపోయినప్పటికీ తన కూతురు కోసం ఆయన చేసే రిస్క్ అయితే ఇంకా లాస్ట్లో ఆ రివీల్ చేస్తారు. ఆ రివీల్ చేసినప్పుడు గుండె పగిలిపోతుంది అనమాట. ఆ సీన్ చూసేటప్పుడు ప్రతి ఒక్కరూ కనీసం ఆ ఏడుపు వస్తుంది అనమాట ఆ సీన్లో. అంత అద్భుతమైన సినిమా అనమాట అది. సో ఆ సినిమాని ఆ నితిలన్ స్వామినాథన్ అని డైరెక్షన్ చేశారనమాట. కాకపోతే ఇప్పుడు ఇదే అంటే నెక్స్ట్ అంటే ఈ మహారాజా సీక్వెల్, మహారాజా పార్ట్ 2 అనమాట. మహారాజా పార్ట్ 2 కూడా మళ్ళీ విజయ్ సేతుపతితో తీయాలని ఆ డైరెక్టర్ అనుకున్నారనమాట. సో ఈ మధ్య విజయ్ సేతుపతితో కూడా కూర్చొని ఆ కథ గురించి డిస్కస్ చేశారనమాట. డిస్కస్ చేస్తే విజయ్ సేతుపతికి కూడా ఆ కథ చాలా అద్భుతంగా నచ్చింది. ఆ కథ నచ్చడంతో మళ్ళీ తనతోనే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు అనమాట. కాకపోతే ఫస్ట్ పార్ట్లో కూతురు గురించి ఆ సస్పెన్స్ పెట్టి అంటే అద్భుతంగా తీయగలిగారు. సో సెకండ్ పార్ట్లో ఏ కంటెంట్ తీసుకురాబోతున్నారు అనేది ఒక చిన్న ఆతృత అంటే ఆడియన్స్ లో ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇంకా వేచి చూడాలి. ఇంకా నెక్స్ట్ మహారాజా 2 కూడా ఇంకా 1 కంటే అద్భుతంగా ఉంటుందా, ఇంకా ఎలా ఆడుతుంది అనేది మనం ఇంకా రిలీజ్ అయిన తర్వాతే మనం చూడాలన్నమాట. నెక్స్ట్ మన తెలుగులో వస్తే నాని అనమాట. న్యాచురల్ స్టార్ నాని కెరీర్ అయితే ఇప్పుడు అద్భుతంగా సాగుతుంది అనమాట. సో రీసెంట్గా నాని సినిమా అది రిలీజ్ అయిన హిట్ 3 అయితే దాదాపు నాని కెరీర్ ద బెస్ట్ మూవీ అంటే కలెక్షన్ పరంగా అనమాట. కలెక్షన్ పరంగా దాదాపు 200 కోట్ల వరకు వసూలు చేసింది అనమాట. సో నాని కెరీర్లో ఇంతవరకు 200 కోట్లు అనేది లేదు. సో ఈ సినిమా ఆ ఫీట్ సాధించింది. సో కాకపోతే ఈ హిట్ 3 సినిమా పైన కొన్ని విమర్శలు అయితే వచ్చాయి. ఏమంటే ఏదో దాంట్లో హింస చాలా ఎక్కువగా ఉంది, అది ఇదని. అదే కాకుండా నార్మల్గా ఈ హిట్ సీక్వెల్ పైన అయితే కాపీరైట్ ఇస్తుంది అనమాట. అంటే హిట్ 1, 2, 3 ఈ మూడింటి పైన కాపీరైట్ ఇష్యూ అయితే ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో నడుస్తూనే ఉంటుంది. సో ఇప్పుడు ఈ హిట్ 3 సినిమా పైన కూడా కాపీరైట్ ఇష్యూ అయితే వచ్చింది. దీంట్లో ఒక విమల్ సోని అనే ఒక ఆవిడ, ఈ విమల్ సోని అనే ఆవిడ యాక్చువల్గా నానికి వీరాభిమాని అనమాట. ఆమె అలా చెప్పుకుంటుంది, నేను నానికి వీరాభిమానిని, కాకపోతే హిట్ 3 సినిమా అనేది నా సినిమాని చూసి ఇతను కాపీ కొట్టారు. అంటే మేజర్ 2 అని సంథింగ్ ఏదో ఒక సినిమా అంటే ఆమె ఒక స్క్రిప్ట్ రాసుకుందనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా ఈ హిట్ 3 సినిమా కూడా అదే విధంగా ఉందంట. కాబట్టి ఈమె ఆ సినిమాను చూసి ఏకంగా మద్రాస్ హైకోర్టులో కేసు అయితే పెట్టేసింది. సో ఇంకా చూడాలి. అంటే హిట్ 1, 2, 3 కూడా కొంచెం చాలా ఇలాంటి కాపీరైట్స్ అయితే వచ్చేవి, కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ అనమాట. ఆమె సీరియస్గా కోర్టులో అయితే కేసు పెట్టేసింది. ఇంకా హిట్ 3 సినిమా పైన ఇంకా కొన్ని రూమర్స్ ఉన్నాయి. అంటే స్క్విడ్ గేమ్ అని ఒక హాలీవుడ్ సినిమా ఉంటుంది. ఈ ఫైట్ సీన్లన్నీ ఆ సినిమా నుంచినే కాపీ కొట్టి చేశారని అదొక విమర్శ ఉంది. ఇంకొకటి ఏంటంటే తెలుగులో ఏదో ఒక సీరియల్ ఉందంట, ఒక ప్రముఖ సీరియల్లో కొన్ని సీన్లు అయితే ఆ సీరియల్ అయితే ఏమైతే ఉందో అదే యాజ్ ఇట్ ఈస్గా ఈ సినిమాలు పెట్టేశారని కూడా ఆ రూమర్స్ కూడా నడుస్తుంది అనమాట. సో ఏమైనప్పటికీ అవంతా రూమర్స్. కానీ ఈమె ఒక మహిళ అనురాగ్ సోని, ఈమె అయితే విమల్ సోని అనే ఈవిడ నాని పైన సీరియస్గా హైకోర్టులో అయితే పిల్లేసింది అనమాట. సో ఇంకా ఫ్యూచర్లో చూడాలి ఇది ఏమవుతుంది, ఏ టర్న్ తీసుకుంటుంది అనేది. సో నెక్స్ట్ అయితే ఇంకా మన మణిరత్నం అంటే చెప్పాలంటే మణిరత్నం గారు దేశంలో ఒక చెప్పుకోదగ్గ డైరెక్టర్ అనమాట. గొప్ప డైరెక్టర్లో మణిరత్నం కూడా ఒకరు. ఎందుకంటే ఆయన సినిమాలు అంత అద్భుతంగా తీశారు. గతంలో చాలా అద్భుతమైన సినిమాలు తీశారనమాట. సో కానీ ఈ మధ్య కాలంలో ఆయన తగ్గట్టుగా ఒక సినిమా కూడా రావట్లేదు. సో కొన్ని సినిమాలు రావడం, దానిపై విమర్శలు రావడం, ఆ విధంగా అలానే జరుగుతుందనమాట. కానీ ఆయన హోదాకు, ఆయన స్టేటస్ తగ్గట్టుగా ఒక సినిమా కూడా అద్భుతమైన సినిమా ఈ మధ్య కాలంలో లేదనమాట. కాకపోతే ఈ మధ్య రిలీజ్ అయిన కమల్ హాసన్
కమల్ హాసన్తో తీసిన తగ్ లైఫ్. తగ్ లైఫ్ అనే సినిమా పైన ఆడియన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక పెద్ద స్టారు కమల్ హాసన్తో ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చేశారు. చేస్తే అద్భుతమైన హిట్ కూడా కొట్టారనమాట. కానీ ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఉండబోతుందేమని ఆడియన్స్ అయితే చాలా హోప్ పెట్టుకున్నారనమాట. కాకపోతే ఈ తగ్ లైఫ్ కూడా డిజాస్టర్ అయిపోవడం. ఈ డిజాస్టర్ అయిపోతే ఇంకా ప్రేక్షకులు కావచ్చు, ఇంకా రూమర్స్, ఇంకా ఆడియన్స్ ప్రతి ఒక్కరు ఇంకా విమర్శలు స్టార్ట్ చేశారనమాట. ఈ విమర్శలు ఇంకా మణి శర్మ కూడా బాగా తాకాయి. తాకితే ఇంకా ఆయన ఏమి చేయలేని పరిస్థితి అనమాట. ఇంకా ఫైనల్గా ఆయన ఇంకా సరే ఇంకా నేను చేయాల్సింది చేశాను, కానీ ఇది ఇది చేయడం నా పొరపాటు, ఇంకేదో అయిండొచ్చు కానీ నేను ప్రేక్షకులకు క్షమాపణ అడుగుతున్నానని చెప్పి ఆయన అయితే క్షమాపణ కోరారనమాట. కాకపోతే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ఈ తగ్ లైఫ్ సినిమాకు డైరెక్షన్ చేసింది అయితే మణిరత్నమే. కాకపోతే ఈ సినిమాకు కథ రాసింది మాత్రం కమల్ హాసన్ అనమాట. కమల్ హాసన్ కథ రాయిస్తే మణిరత్నం డైరెక్షన్ చేశారు. కాకపోతే విమర్శలు మాత్రము మణిరత్నంకే వచ్చిందనమాట. సో ఈ విధంగా ఆయన అంత పెద్ద డైరెక్టరే ఇంకా క్షమాపణ కోరడం జరిగిందనమాట. ఇకపోతే ఇంకా చిరంజీవి, అనిల్ రావిపూడి ఇంకా వీళ్ళ కాంబినేషన్లో వస్తున్న సినిమా అయితే శరవేగంగా అంటే జరుపుకుంటుంది. ఇంకా ఒక 2-3 monthsలో కూడా షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంత స్పీడ్గా చేస్తున్నారు అనమాట. దాదాపు ఇప్పుడు 2 షెడ్యూల్ అయితే అయిపోయినాయి. 2 షెడ్యూల్ అయిపోయి ఇంకా 3వ షెడ్యూల్ స్టార్ట్ చేశారు అనిల్ రావిపూడి. హైదరాబాద్లో ఒక సెట్ వేసి హైదరాబాద్లోని 3వ షెడ్యూల్ స్టార్ట్ చేశారు. ఈ 3వ షెడ్యూల్ అయిపోతే దాదాపు టాకీ పార్ట్ అయిపోయినట్టే, సినిమా మొత్తం కంప్లీట్గా అయిపోయినట్టు అనమాట. సో ఈ షెడ్యూల్ అయితే ఇంకా మన వెంకటేష్, నయనతార వీళ్ళు కూడా ఈ సినిమాలో పాల్గొంటున్నారు. అంటే ఈ షెడ్యూల్ అనమాట పాల్గొంటున్నారు అనమాట. కాకపోతే ఇంట్లో వెంకటేష్ స్పెషల్ అపీరెన్స్ అనమాట. కాకపోతే ఇంకా లాస్ట్ సంక్రాంతికి వస్తున్నాను వెంకటేష్తో తీశారు అనిల్ రావిపూడి. అది అద్భుతమైన హిట్ కొట్టారనమాట. సో ఆ సెంటిమెంట్తో వెంకటేష్ ఈ సినిమాని మళ్ళీ ఒక గెస్ట్ రోల్ కాదు ఇది. దీంట్లో వెంకటేష్ నిడి కూడా చాలా ఉంటుందన్నమాట. దాదాపు 3 వారాల డేట్స్ ఇచ్చారంట వెంకటేష్ గారు ఈ సినిమాకు. 3 వారాల డేట్ అంటే ఇంకా మోస్ట్లీ బాగానే ఉంటుంది అనమాట. ఆయన రోల్ కూడా లెంతీగా ఉంటుందని సమాచారం అనమాట. ఇంకొకటి ఈ సినిమాకైతే నెక్స్ట్ సంక్రాంతికి అనమాట. సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నారు. సో సంక్రాంతికి వస్తున్నాం కూడా సంక్రాంతికే వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ దాదాపు 300 కోట్లు కొలగొట్టారు. సో ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమాని కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలని పక్క ప్లాన్లు ఉన్నారంట. ఇంకొక 2-3 నెలల్లో షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. అంటే సినిమా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత నుంచి భారీగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. ఈ ప్రమోషన్లు అంతా బాగా చేసి సంక్రాంతికి అయితే ఖచ్చితంగా వస్తున్నారంట. సో అంత స్పీడ్గా ఉన్నారు అనిల్ రావిపూడి. సో ఇవాళది సేమ్ ఈ న్యూస్. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసి జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి. నమస్తే.